రక్షించండియ్యా. అయ్యా, కాపాడండియ్యా, కాపాడండి. మమ్మల్ని చంపేస్తున్నారయ్యా. నువ్వు రాజువో యువరాజువో నాకు తెలియదు. వాళ్ళు నా బానిసలు. వాళ్ళని అప్పగించి వెళ్ళిపో, లేదంటే నిన్ను కూడా పట్టుకుపోతా. వెనకడుగేస్తున్నావేంటి యువరాజా? అది ధర్మం కాదు. ఈ బానిసల కోసం కష్టపడేంత అవసరం నాకు లేదు గురుదేవా. నువ్వు కాబోయే రాజువే. నేనదే చెప్తున్నాను గురుదేవా, ఈ బానిసల కోసం యుద్ధం చేసేంత అవసరం నాకు లేదంటున్నా. మీద అంత కళ ఇప్పుడు ముసలి నా కొడుకు గట్టి ఎంత పీకేడప్ప కళ్ళు ఎదురునయ్యే. రామా, జనకన కుమార్తె నన్ను తీసుకొచ్చి ప్రేమంటివి, పెళ్ళంటివి, పట్టాభిషేకం అంటివి. తీరా చూస్తే ఒకటా రెండా 14 సంవత్సరాలు బొబ్బుల రాజా సినిమా చూపించావు కదా రామా. ఆ సర్లే, జరిగిందేదో జరిగిపోయింది అనుకుంటే నిండు గర్భిణి నన్ను తీసుకెళ్లి అపోలో పంపినంత సింపుల్ గా తిరిగి మళ్ళీ అడవికే పంపించావు కదా రామా. అప్పుడు రే ముల్లపల్లి, ఏం చేస్తున్నావురా? అయ్యి బాబోయ్, రే అది పిల్లో కాబట్టి సరిపోయిందిరా. అదే ఆడపిల్ల అనుకో, ఇంగ్లీష్ సినిమాలో అనకొండకు దొరికిన హాలీవుడ్ యాక్టర్ లాగా పీస్ అయిపోను. తెల్ల పందిలా పిసికేస్తున్నావు ఎందుకు? ఏదేమన్నా సరే, బాహుబలిలో ప్రభాస్ కంటే రాజు గెటప్ మనకే బాగున్నట్టుగా ఉంది. కలబలి వచ్చిందిలే. పట్టుకుని పిసికేస్తాను కామవుతుడా. రే లేకండి, గుడికి వెళ్దాం, టైం అయింది.